హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కొన్ని నెలల క్రితం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లైంగిక కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఆ కేసు పెట్టింది కూడా ఎవరో కాదు, షష్ఠి వర్మ అని చెప్పేసి తన దగ్గర పనిచేసే అసిస్టెంటే జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఈ కేసు పెట్టడానికి కారణం ఏంటి అంటే, జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధిస్తుండో, ఇండస్ట్రీలో పని లేకుండా చేస్తుండో, మా ఇంటికి వస్తుండో, నన్ను చిత్రహింసలు పెడుతుండో అని చెప్పేసి ఎవరైతే షష్ఠి వర్మ, మహిళా కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ కేసు అనేది అలా నడుస్తుందన్నమాట. అయితే ఈ కేసు ఇలా నడుస్తుండగానే ఇప్పుడు షష్ఠి వర్మ మీద గుంటూరు నగరపాలెం పిఎస్లో ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఎవరైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన వ్యక్తి ఉంది కదా, ఆమె మీద కొందరు వ్యక్తులు గుంటూరులో కేసు అయితే నమోదు చేశారు. అంటే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఎందుకు ఇచ్చారంటే, ఏదైతే రీసెంట్గా పహల్గామ్ దాడి జరిగిన తర్వాత షష్ఠి వర్మ నెహ్రూ, మన జాతిపిత అయిన మహాత్మా గాంధీని, అలాగే మొదటి ప్రధానమంత్రి అయిన నెహ్రూని బాస్టర్డ్ అని తిడుతూ ఆమె తన యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ, అలాగే ఏదైతే ఎక్స్ వేదిక ఉంటుంది కదా, దాంట్లో ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ ట్వీట్ చేయడం అనేది ఒక రకంగా ఎవరైతే గాంధీ అభిమానులు, నెహ్రూ అభిమానులు, ముఖ్యంగా ఎన్ఎస్యుఏ అని చెప్పేసి యూత్ వింగ్ కాంగ్రెస్ ఉంటుంది కదా, యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఈమె మీద కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి, గుంటూరు నగరపాలెం పోలీసులకి. ఎందుకు ఇచ్చారు అంటే, ఈమె ఒక జాతిపిత అయిన, ఒక మన దేశ ప్రధాని అయిన, మొదటి దేశ ప్రధాని అయిన వాళ్ళిద్దరిని బాస్టర్డ్ అని తిడుతున్నారు కాబట్టి ఈమె మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎవరైతే ఎన్ఎస్సిఓ యూత్ వింగ్ లీడర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే దీని వెనక కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. అంటే ఈ కేసు వెనక ఏమైనా జానీ మాస్టర్ ఉన్నారా, ఏదైతే ఆమె మీద కేసు పెట్టి వేధించింది కాబట్టి, ఇప్పుడు ఏమైనా ఏపీలో ఈ కేసు నమోదైంది కూడా ఏపీలో కాబట్టి, దీని వెనక ఏమైనా జానీ మాస్టర్ ఉండి కేసు పెట్టించారన్న కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ షష్ఠి వర్మ మీద అయితే కేసు అయితే నమోదైంది. మరి పోలీసులు విచారణ ఎప్పుడు చేస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎందుకంటే మన జాతిపిత, మొదటి ప్రధానమంత్రి అయిన వ్యక్తుల్ని విమర్శించాలి. ఎలా విమర్శించాలంటే డిగ్నిఫైడ్గా విమర్శించాలి, కానీ నోటికొచ్చినట్టు కూడా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా షష్ఠి వర్మ మీద కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.